హాయ్ అండి, నా పేరు వాసంతి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాము వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్, ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్. షార్ట్స్ని వాచ్ చేసేవాళ్ళు లాంగ్ వీడియోస్ని కూడా వాచ్ చేయండి, మీకు మరింత క్లారిటీ అనేది తెలిసిద్ది. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్, ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు, ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్. ది మూన్ కార్డ్ అండి. చాలా బాధని అనుభవిస్తూ ఉన్నారండి, లోపల చాలా పెయిన్ని అనుభవిస్తున్నారండి. బయటికి చెప్పుకోలేని బాధనైతే మీ గురించి వాళ్ళు లోపల చాలా పెయిన్ అయితే అనుభవిస్తున్నారు అనమాట. ఇదంతా బయటకు చెప్పుకోలేకుండా లోపల బాధపడుతున్నారు అన్నట్లు నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ ఏమో ఆలోచిస్తున్నాం. మీ వైపు రావాలని ఉందండి, మళ్ళీ వస్తే మళ్ళీ రావాలని ఇంట్రెస్ట్ ఉంది, కానీ వచ్చిన తర్వాత సంఘటనలు ఎలా ఉంటాయి, సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో అనే విధంగా ఆలోచిస్తున్నారు అనమాట. లోపల మదన పడుతున్నారు అనమాట. ఇంట్రెస్ట్ అయితే ఉందండి, నాకు కనిపిస్తుంది. మీ వైపు రావాలని చూస్తున్నారు అనమాట. రిలేషన్ని ఒకవేళ బ్రేక్ చేసుకొని ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలని అనుకుంటున్నారు అనమాట. అంటే ఇన్మెచ్యూర్గా బిహేవ్ చేసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో, మెచ్యూరిటీ లేకుండా వాళ్ళు ఇప్పుడు రిలేషన్ పట్ల కొంచెం కేర్ చూపించాలని అనుకుంటున్నారు అనమాట. ఫస్ట్లో ఈ విధంగా చేసిన పర్సన్ ఎట్లయితే ఉన్నారో ఇప్పుడు కొంచెం కేరింగ్ తీసుకోవాలని అనుకుంటున్నారండి. రిలేషన్షిప్ను మెరుగు చేసుకోవాలని అనుకుంటున్నారు అట్లా కనిపిస్తుంది. అదేవిధంగా అండి వాళ్ళు ఫైనాన్షియల్గా ఇప్పుడు కొంచెం స్టేబుల్ అయ్యారనమాట, నిలదొక్కున్నారు ఫైనాన్షియల్ పరంగా. అందుకే ఇప్పుడు రిలేషన్షిప్స్ గురించి ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ అనే విధంగా నాకు ఇక్కడ చూపిస్తుందండి. నెక్స్ట్ చూద్దాం ఏమొస్తుంది అనేది. చాలా 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 ఓవర్ థింకింగ్ చేస్తూ అండి, ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తున్నారనమాట. సెల్ఫ్గా ఎక్కువగా ఆలోచించుకుంటున్నారు, ఒంటరిగా ఎక్కువగా బాధపడుతున్నారు అన్నట్లు కనిపిస్తుంది. ఇదంతా మనసులో ఉన్న ఫీలింగ్స్ని బయటికి చెప్పుకోలేకనే ఎక్కువగా బాధపడుతున్నారు ఈ పర్సన్ అనే విధంగా నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మెసేజ్ చేంజ్ అండి, మార్పు. ఎప్పటికైనా మార్పు రాకపోతుందా, విధి రాత అంటారు కదా, తలరాత, అది మారకపోతుందా అనే విధంగా ఎదురు చూస్తున్నారనమాట. దాని గురించి ఈ పర్సన్ ఎదురు చూస్తున్నారు అన్నట్లు కనిపిస్తుందండి. ఖచ్చితమైన ఒక డెసిషన్ అయితే ఈ పర్సన్ తీసుకునేలాగా నాకు కనిపిస్తుందండి. అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ వస్తుంది. ఇదండి ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.